ఆరోగ్యమైన రుచికరమైన వంటలతో నేను మీ ముందుకు వచ్చాను. హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై స్వప్న. ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ పరమాన్నం. ఇది అనేక విధాలుగా చేసుకోవచ్చు. అందులో నేను మీకు ఈజీ మెథడ్ని చూపించాలనుకుంటున్నానండి. దానికోసం ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిలో నీళ్లు పోసి కొంచెం సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు నీళ్లు వేసి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా అందులో వేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాసు బెల్లం తురుముని తీసుకోవాలి. ఆ బెల్లం తురుముని ఉడికించిన అన్నంలో వేసి దగ్గరకు వచ్చే వరకు కలియబెట్టాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండి. ఇది దగ్గరికి వచ్చినాక దానిలో 2 నుంచి 3 యాలుగలను దంచి వేసి తిప్పుకోవాలి. తర్వాత పక్కన వేరే కళాయిలో 3 నుంచి 4 స్పూన్ల నెయ్యిని వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసి వాటిని బాగా వేగిన తర్వాత వాటిని తీసుకొని ముందుగా రెడీ అయిన పరమాన్నంలో వేసి తిప్పుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా తయారయ్యే పరమాన్నం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.